వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఏడాది కిందట జరిగిన పెహల్గామలో ఉగ్రవాది మూకల తూటాలకు నేల కొరిగిన మధుసూదన్ ఇంటి వద్ద ఉన్నాము. కరెక్టు ఏడాది కిందట అతను ఉగ్రవాదుల చేతుల్లో బలయ్యారు. ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ సతీమణి పిల్లలు ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. వృద్ధ తల్లిదండ్రులు మాత్రమే కావలిలో ఉంటున్నారు. వాళ్ళతో కూడా పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. ప్రస్తుతం మనము మధుసూదన్ రావు గారి ఇంట్లో ఉన్నాము. వాళ్ళ తల్లిగారు పద్మావతమ్మ, అదేవిధంగా వాళ్ళ ఫాదర్ తిరుపాలు, వాళ్ళిద్దరు ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్నారు. అంటే ఆయన బతికున్నప్పుడు ప్రతి వారం 10 రోజులకు ఒకసారి వచ్చి ఆ తల్లిదండ్రులని చూసుకొని వాళ్ళు బాగోలు మొత్తం చూసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి అయితే ఓ రకంగా అగమ్యగోచరంగా ఉందనుకోవచ్చు. ఎందుకంటే తిరుపతిలో వాళ్ళ ఫాదర్ కూడా హార్ట్ పేషెంటు, వాళ్ళ మదరు పద్మావతమ్మ కూడా ఆరోగ్యం అంతగా బాగుండదు, వ్యాపారం చేసుకోలేని పరిస్థితి, ఇంట్లోనే ఉంటారు. అయితే మొత్తం మీద కొడుకు కోల్పోయిన తర్వాత మాత్రం వాళ్ళ కుటుంబము కుప్పకూలినట్లే అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. కొడుకున్నప్పుడు ఎంతో ఆనందంగా రోజు ఫోన్లు చేసేవాడు, 2 వారాలకు ఒకసారి వచ్చి 2-3 రోజులు ఉండేవాడు, తల్లిదండ్రులకు ఆసుపత్రికి తీసుకెళ్ళేవాళ్ళు, వాళ్ళు అన్ని విధాలుగా చూసేవాడు. అయితే ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆ తల్లిదండ్రులు ఇద్దరే, వృద్ధ తల్లిదండ్రులు ఇద్దరే ఇంట్లో గుర్తొచ్చినప్పుడు కంటతడి పెట్టుకొని కన్నీరు కారుస్తూ ఉంటున్నారు. ప్రస్తుతం తల్లి పద్మావతమ్మతో మాట్లాడదాం. మా చెప్పండి, అంటే ఈ రోజుకి కరెక్టు సంవత్సరం అయింది. ఎక్కడ చదువుకున్నాడు, ఎట్లా? కావలి విశ్వభారతిలో, కావలిలోనే చదువు. బీటెక్ మాత్రం కాళాస్త్రి, జాబ్ బెంగళూరు. ఎలా వచ్చేవాడమ్మా? వచ్చేవాడు సార్, వారానికి నెలకి 2 సార్లు వచ్చేవాడు సార్. 2 సార్లు వచ్చేవాడు. ఫ్యామిలీ ఉన్నప్పుడు కూడా వచ్చేవాడు. బెంగళూరులో ఉన్నప్పుడు కూడా వచ్చి చూసుకొని మాకు ఆరోగ్యం చూపించడం, ఏం కావాలన్నా తెచ్చిచ్చిపోవడం. తల్లిదండ్రులు మాత్రం ప్రాణంగా చూశాడు. అయ్యా అదే అమ్మ నాన్న బాగా చూశాడు. ఫ్యామిలీని మొత్తం, చెల్లెళ్ళని కూడా వాళ్ళకి ఏ కార్యాలైనా సరే అన్ని దగ్గరుండి జరిపించేవాడు. ఫోన్లో మాట్లాడి ఆఫీసు పోయేటప్పుడల్లా ఫోన్ చేసి మాట్లాడేవాడు. మాట్లాడి అమ్మాయి ఎట్లున్నాడు, నాన్న ఎట్టున్నాడు. అసలు రావడం కూడా కారణం మా వల్లే. అమెరికాలో ఉండేవాడు, ఈయన హార్ట్ పేషెంట్ అయ్యి నేను ఆపరేషన్ చేయించుకోను అని అన్నాడు, నా కొడుకు రావాలి అని. అప్పుడు ఫోన్ చేస్తే అమెరికాలో ఉంటే నాన్న ఎట్టు అంటున్నాడు అంటే, అమ్మ నేను వస్తాను చేపిస్తాను అని చెప్పి ధైర్యం చెప్పి వచ్చి చేపించి ఆపరేషన్. ఇంకా అప్పటి నుంచి అమెరికాకి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నాడు. లేకపోతే నా బిడ్డ కోరిక అమెరికాలోనే ఉండాలని. నా బిడ్డ తల్లిదండ్రులు చూసుకోవడానికని ఇక్కడికి వచ్చాడు. నా బిడ్డ ఇట్ అయిపోయి మా జీవితం ఆ రోజు టూర్కి పోయినప్పుడు మీకు ఫోన్ చేసి చెప్పారా ఇట్లా? చెప్పలేదు సార్. నాకు కానీ వాళ్ళ నాన్నకు కానీ చెప్పలేదు సార్. మాకేం చెప్పాడు, అమ్మ శనివారం వెళ్తాను అని అన్నాడు. అమ్మాయి బాబుకు బాగలేదు, నువ్వు వచ్చేసేయి అని నేను కోడలు ఫోన్ చేసి, నేను షాపు దగ్గర ఉన్నాడు. నాన్న రేపు పోతానన్నావు కదా అని చెప్పి అన్నా. కాదమ్మా, అమ్మాయి బాబుకి డాక్టర్ దగ్గర చూపించాలంటుంది, వెళ్ళాలమ్మా ఒకటే ఎట్లా అని అన్నాడు. సరే వెళ్ళి నాన్న అన్నాను. అంతేగాని నాకు టూర్కి వెళ్తున్నామని కానీ ఏ విషయం మా ఇద్దరికి తెలియదు నాయన. మా ఇద్దరితో చెప్పకుండా పోయి తర్వాత వాళ్ళకి షాపులో వాళ్ళకి ఫోన్ చేశాడంట. షాపులో వాళ్ళకి ఫోన్ చేసి, డబ్బులు నా అకౌంట్కి వేస్తారేమో, వేయబాకండి, నా సెల్ పని చేయదు, నేను ఇట్లా టూర్కి వెళ్ళి ఉన్నాను అని వాళ్ళకి చెప్పాడు.
అంటే డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా, అవును. వేస్ట్ అవుతాయి కదా, అందుకని నా అకౌంట్లో వేయొద్దు అని నన్ను చెప్పాడు. నాన్న దగ్గరే ఉంచుకోమను, నా అకౌంట్లో వేయొద్దు అని నేను చెప్పాడు. ఆ ఒక్క మాట మాత్రం తెలిసింది సార్, అది చనిపోయిన తర్వాత. మాకు మాత్రం తల్లిదండ్రులకి అసలు ఆ విషయమే తెలియదు. ఎట్లా అంటాం అలా బాబుని తీసుకొచ్చేంత వరకు కూడా మాకు తెలియదు. తల్లిదండ్రులకు మాత్రం మా ఇద్దరు ప్రాణం అప్పుడే పోయిండే సార్. నా బిడ్డ తల్లారు ముందు కదా. ఆ రోజు 2 గంటలు లేదంటే సాయంత్రమో ఏదో జరిగింది, అప్పుడు మీకు ఆ 2:10 అయినప్పుడు ఆ కాల్పు దాడుల్లో కేక పెట్టింది. నాకు బాగా అర్థమైంది. నాకు ఇప్పటికి కూడా సార్ నిద్ర పట్టక నైట్ అసలు నిద్ర రాదు. ఎందువల్ల అంటే కావాల ఆ అరుపులు కేకలే వినిపిస్తుంటాయి, మైండ్లో ఉండిపోయింది. ఇప్పటికి కూడా నిద్ర లేదు. ఆ థాట్స్ నిలబడిపోయి ముందుగానే ఆ బాబు చనిపోయేటప్పుడు ఆ అమ్మ అనే కేక, ఆ అరుపు వినిపించింది. నాకు ఇప్పటికి కూడా ఆ ఏడుపు, ఆ కేక వినిపిస్తానే ఉంటుంది మైండ్లో. 12 అయితే నిద్ర రాదు, తెల్లవారుజామున 3 దాకా కంటి మీద కునుకు పడదు. ఇప్పుడు బాబు చనిపోయినప్పటి నుంచి కూడా ప్రతిరోజు రాత్రుల్లో నిద్రే లేదు. ఇప్పుడు మామూలుగా ఎట్లమ్మా ఆరోగ్యము మీకు బాగలేక? నాకేంటంటే ఐబీపీ ఉంది సార్. నా కొడుకు ప్రతి ఇయర్ చెకప్ చేపిస్తాడు. ఎక్కడ? చెన్నైలో కేఎన్ రెడ్డి దగ్గర. ఆయనకి నాకు ఇద్దరికి చెకప్ చేపిస్తాడు. ఎంత పనన్నా ఉన్నాయి, తన ఆఫీస్ పని వర్క్ మానుకోనైనా సరే వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని వచ్చి మా ఇద్దరిని చూపించి మాకన్నీ ఏం కావాలనో తీసుకొచ్చి ఇంట్లో పెట్టి, అమ్మ జాగ్రత్త, పనోళ్ళు ఉండారు జాగ్రత్త అని నేను చెప్పేవాడు. అక్కడికి పోయినా కానీ మనసంతా ఇక్కడే ఉండేది. అమ్మ నాన్న మేము ఎందుకంటే బిజినెస్ చేస్తుండేవాడు ఈయన. అక్కడికి రమ్మనేవాడు బిడ్డ, రమ్మంటే వద్దునా నాన్న మాకు ఇక్కడ బాగుంటది, మేము ఇక్కడ ఉంటాము అని నేను చెప్పేవాడు. అరటికాయల షాపు, హోల్సేల్ షాపు. ఆయన ఊరి నుంచి వచ్చిన తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు అంటారు. ఉండేవాడు, క్యాష్ దగ్గర కూర్చొని వాళ్ళ వర్కర్ల చేత చేపిస్తూ ఉండేవాడు. 7-8 మంది ఉన్నారు, 7-8 మంది షాప్లో ఉన్నారు. వాళ్ళ చేత అన్ని క్యాష్ దగ్గర కూర్చున్నా ఎంత ఇంట్రెస్ట్గా, మళ్ళీ పని కూడా మళ్ళీ వర్క్ చేసుకుంటా కూడా వాళ్ళతో నవ్వుతా వాళ్ళకి సమాధానం చెప్పడం, డబ్బులు తీసుకోవడము. వాళ్ళ నాన్న ఎండాకాలం సమ్మర్లో అయితే ఆయనకు బాగా లేకుండా వస్తుంది, అందుకని పోనీయకుండా ఎండాకాలం అయితే వచ్చేస్తాడు. ఇప్పుడు ఒకటమ్మా, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం మొత్తం అందిందా మీకు కానీ కోడలు కానీ? మాకంటే ఏం లేదు సార్, మాకు ప్రభుత్వం మాత్రం వాళ్ళు జనసేన వాళ్ళు ఇచ్చింది 5 లక్షలు, మాకు ఎల్ఐసి డబ్బులు 5 లక్షలు వచ్చాయి. అంతేగాని మాకు ఆఫీస్ తరపున బాబు పెట్టాడని చెప్పాను కదా 60 లక్షలు, అది వాళ్ళు ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు రాస్తారంట. అది మళ్ళీ ఫ్యామిలీ తర్వాత మళ్ళీ మార్చలా, అట్టే ఉంచి పెట్టాడు. అట్టే ఉంచి పెట్టిన దానివల్ల ఆ డబ్బులు మాకు రావాలా అని నేను ప్రభుత్వం చెప్పింది. చెప్పినా కానీ మాకు అమ్మాయి ఇవ్వకుండా అమ్మాయి ఉంచుకొని 8 నెలల దాకా అమ్మాయి దగ్గరే ఉంది. అమ్మాయి దగ్గర అంటే బ్యాంకులోనే ఉండిపోయింది. అమ్మాయి కూడా తీసుకోకుండా అట్టే పెట్టింది. మొన్న ఇచ్చిన తర్వాత మేము క్యాష్గా తీసుకొచ్చుకోకుండా బ్యాంకులోనే అకౌంట్లో వేసేసి, ఈయన పేరుతోనే అకౌంట్ వేసి 25 లక్షలు ఆ అమ్మాయికి కూడా మెసేజ్ పంపించాం. ఏంటంటే ఇట్లా వేసుకున్నామమ్మా, మెసేజ్ పంపించాం 25 లక్షలు. ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగా లేకున్నా ఏదైనా మంచి చెడు ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు ఎవరు చూస్తారు నాయన? ఇంకా మా అమ్మాయి చిన్న అమ్మాయి వస్తుంది, చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి చూసేది. మొన్నంతా నిలబడి చేయడం కానీ అమ్మాయి, అల్లుడు, పెద్ద అమ్మాయి కూడా వచ్చింది. ఇప్పుడు ఏది బాగలేకపోయినా ఇంకా అమ్మాయే మమ్మల్ని తీసుకుపోవాలన్నా చూపియాలన్నా. మన నాకు బాబు చనిపోయిన తర్వాత 3 నెలలకి కన్ను బాగలేకుండా వచ్చింది. ఏడ్చేసరికి ఆ కన్ను ఆపరేషన్ చేయించింది. ఆ అమ్మాయి క్లెయిమ్ పెట్టుకొని తల్లిదండ్రులకి అంతకుముందు బాబు పెట్టాడు. మా ఇద్దరికి ఫ్యామిలీకి ఏది బాగలేకపోయినా పెట్టుకొని ఉన్నాడు. ఆయన 10 లక్షలు, నాకు ఒక 5 లక్షలు బాబు పెట్టున్నాడు. తర్వాత మళ్ళీ కోడలు అడిగింది, నాకు వద్దమ్మా, కొడుకు లేడు కదా, వద్దు, నాకేం వద్దు అని నేను చెప్పేసాం. అడిగింది అమ్మాయి చేత, కోడలు అడిగి ఇచ్చింది, నేను పెడతాను అత్తమ్మకి అని అన్నది. అంటే ఏం వద్దుదినా, నేను పెట్టుకుంటాను అని చెప్పి చిన్న పాపే పెట్టింది. ఇప్పుడు ఇద్దరికి పెట్టింది. వాళ్ళ నాన్నకి నాకు ఏం బాగలేకపోయినా అమ్మాయి చూపించేటట్టు.
మీ కొడుకు ఉన్నప్పుడు డైలీ ఫోన్ చేసేవాళ్ళ మీకు? డైలీ చేయడం ఆయన 3 రోజులకు 4 రోజులకు వీళ్ళని బట్టి చేసేవాడు. అంటే డైలీ అంటే ఫ్యామిలీ వర్క్ పిల్లల్ని చూసుకోవాలి కదా, అందుకని మేము అట్ట ఆశపడేవాళ్ళం కాదు. బాబుకి వీలున్నప్పుడు చేసేవాడు, చేసేవాడు, మాట్లాడేవాడు. వారానికి ఒక 2 సంవత్సరాల నుంచి ఇక్కడ బిజినెస్ మనం ఎందుకు వదులుకోవాలమ్మా, నాన్న చేయలేకపోయినా నేను వస్తుంటాను అని చెప్పి శని ఆదివారం ఆడికి వెళ్ళిపోయేవాడు పిల్లల దగ్గరికి. కొరవ తతి మా రోజుల్లో ఇక్కడ ఉండి వర్క్ చేసుకునేవాడు. వైఫై ఉండేది ఇంట్లో ఉన్నప్పుడు, నైట్ వర్క్, అమెరికా వర్క్ చేసేది. అందువల్ల మార్నింగ్ ఏం పెద్దగా స్ట్రెస్ ఉండదు. అందువల్ల బిజినెస్ చూసుకుంటా నైట్ పూట. ఇప్పుడు ఈయన కూడా వ్యాపారం మానేసినట్టున్నాడుగా? మానేశాడమ్మా, చేయలేదు. వయసు అయిపోయింది. పిల్లోడు చనిపోయేసరికి అసలు కుప్పగూలినట్టు అయిపోయింది శరీరం. ఇంకా అసలు నడవలేకపోతున్నాడు, పోలేకపోతున్నాడు. ఇంకా అందుకని ఇంకా మనకి షాపు మన సొంతది కూడా కాదు, పోనీ బాడుగు వస్తుందిలేమ్మా అనుకోవడానికి కూడా మనము ఇంకా వేరే వాళ్ళు చేస్తారు. ఇది సొంత ఇల్లు కదా? మా సొంత ఇల్లేనమ్మా, బాబు ఉన్నప్పుడే కట్టుకున్నాము సొంత ఇల్లు. ఆయన పిల్లోడు ఇద్దరు కష్టపడ్డారు, ఏడా కట్టుకున్నాము. ఆడ కూడా బెంగళూరులో కూడా కట్టించాము. ఈయన సంపాదించిన డబ్బులు అన్ని బాబు ఒక్కడే కదా, బాబుకి ఇచ్చాము. బాబుని కట్టించుకుని అన్ని బాగున్నాయి నాయన. మా జీవితము హ్యాపీగా జరిగిపోయింది. ఇప్పుడు కుప్పకూలినట్టు అయిపోయింది. అది ఒక్కటే బాధ, మాకు ఇంకేం బాధ లేదు. ఇప్పుడు పిల్లలకు కూడా ఆడ కూడా 1-2 ఇళ్ళు ఉన్నాయి. డూప్లెక్స్ ఉంది, వాళ్ళు ఓన్గా ఉండేదానికి. ఒకటి మళ్ళీ రెంట్కి ఇచ్చింది, 3 ఫ్లోర్లు ఉండయి. సంపాదించడానికి ఏమో సంపాదించాడమ్మా, అమెరికాకు పోయాడు. ఈయన కూడా ఇష్టం. ఎంత డబ్బున్నా ఎంత డబ్బున్నా ప్రయోజనం లేకుండా అయిపోయింది. ఇప్పుడు మా కళ్ళ ముందు లేకుండా పోయాడే అనే బాధ అది ఒక్కటే. ఇప్పుడు మాకు లేదు అని అనే బాధ కాదు, నా బిడ్డ లేడు అనే బాధ. అల్లాడుతున్నాం దానికోసం. పిల్లలు కోడలు మొత్తం వస్తా పోతా ఉంటారా? లేదు నాయన, మొన్న ఫంక్షన్కి వచ్చారు అంతే. మేము అక్కడ పాప కాడికి పోయినాను కదా, కన్ను ఆపరేషన్ చేయించుకొని పాప కాడే ఉండి పెద్ద అమ్మాయి కాడ ఒక 10 రోజులు ఉన్నాను. చిన్న దూరం అన్నమాట అమ్మాయి ఇంటికి. ఈ చిన్న అమ్మాయికి వీళ్ళింటికి అయితే దగ్గర, బాబు ఇంటికి అయితే. అందుకని పిల్లల్ని చూడాలనే ఉద్దేశంతో చిన్న పాప కాడనే ఉన్నా. నెల 10 రోజులు దాక్కుంటే అమ్మాయి 2 వారాలకి వారం ఎట్ట కావాలంటే అట్ట మమ్మల్ని కారులో తీసుకెళ్ళి పాప తీసుకుపోయి పిల్లల్ని, అమ్మాయిని, కోడల్ని చూసుకొని వచ్చాం. అంతేగాని ఆ అమ్మాయి ఏమి రావడము చేయడం ఏమి లేదు. ఫోన్ కూడా ఏమి మాట్లాడడం చేయడం ఏమి లేదు. మేము ప్రతి ఆదివారం మాత్రం బిడ్డలకు మాత్రం ఫోన్ చేసి మాట్లాడుకుంటాం. నాయన ఎట్లున్నారు, చదువుకుంటుంటారా, బాగున్నాడు నాయన అని పిల్లలతో మాట్లాడుకుంటాం. అది నాయన మా పరిస్థితి. ఆ రోజు మధుసూదన్ భౌతికాయానికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పట్లో వచ్చిపోయారు. ఆయన అప్పట్లో డిప్యూటీ సీఎం కాదు. ఏం హామీ ఇచ్చారు? ఆయన ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరాయా? ఇచ్చి నెరవేరిన. మా బాబుకి పాపకి చదివించేదానికి బాబుకేమో మొత్తం 50 లక్షలు చెప్పాడు సార్ ఆయన. పిల్లలకి 50 లక్షలు అని చెప్పి తల్లిదండ్రులకి 5 లక్షలు ఇచ్చారు సార్. మాకు 5 లక్షలు ఇచ్చి ప్రతి ఒక్కరూ ఆయన్ని గౌరవించడమే కానీ పాపకు మాత్రం ఆమెకి మ్యారేజ్ అప్పుడు పెళ్లి పత్రిక ఎత్తపోతే ఇచ్చేటట్టు అక్కడే వేసేసాడు డబ్బులు. వాళ్ళకి చేతికి ఇవ్వాల, కోడలికి చేతికి ఇవ్వకుండా ఆయన దగ్గరే పెట్టుకొని బాబు చదువు కోసం వాళ్ళకి బాబుకి ఎప్పుడు అమౌంట్ కావాలంటే అప్పుడు ఇచ్చేటట్టు ప్రతి ఇయర్ అనమాట, ప్రతి సంవత్సరం ఇచ్చేటట్టు. మాకు మాత్రం 5 లక్షలు తల్లిదండ్రులకని మాకు ఇచ్చేసాడు సార్. మాకు మాత్రం ఇచ్చి పిల్లలిద్దరికి మాత్రం అట్లా చేశాడు. ఒక ఫాదరు ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా అమ్మాయి మ్యారేజ్ కోసం అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఇస్తే ఖర్చు పెట్టుకుంటారేమో అని ఆయన ఎంత ఆలోచనతో దూరదృష్టితో ఆయన దగ్గరే పెట్టుకోకుండా ఆయన బ్యాంకులో వేసి పాపకి కార్డు తీసుకొచ్చినప్పుడు డబ్బులు ఇస్తామమ్మా అని చెప్పి. ఎంత వేశారు? అంటే బాబుకి ఎంత కేటాయించారో మనకు తెలియదు. మొత్తం 45 వాళ్ళకి
పాపకి 30 అన్నారు. ఇంకా బాబుకి ఎంత వేసాడో తెలియదు. మాకు మాత్రం 5 లక్షలు ఇచ్చారమ్మా. మాకు 5 లక్షలు ఇచ్చారు. వాళ్ళిద్దరికీ కొరవని చెప్పి అది పాపది మాత్రం పాపకి వేసేసాడు. ఈ బాబుకు చదువుకి ఎంత అయితే అంత ఆయన సంవత్సరం ఇచ్చేటట్టు. ఇప్పుడు ఆమెకు జాబ్ కూడా గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ జాబ్ తరఫున ఇస్తాము అని హామీ ఇచ్చారు. కానీ ఆ ప్రొసీజర్ జరిగిందో లేదో ఆ అమ్మాయి మాత్రం మనతో ఏమి చెప్పడం లేదు. ఇది జరిగింది, ఇది ఇస్తున్నారు అని కానీ మనకి ఏ విషయం చెప్పలేదు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఏమీ కూడా మాకేం తెలియదు నాయన. అంతా ఆ అమ్మాయికి. అంటే కేవలము పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 5 లక్షలు మాత్రమే మాకు ముట్టాయి. మాకేందంటే ఎల్ఐసి డబ్బులు వచ్చాయి అంతే. అవి మాకు వచ్చింది. ఎల్ఐసి డబ్బులు కట్టారు కదా, అవి మాత్రం వచ్చాయి. మాకు ప్రభుత్వం ఇచ్చిన ఇంకా ఎవరు వచ్చినా ఏ గవర్నర్ వచ్చినా ఆ అమ్మాయికే ఇచ్చారు. కానీ మమ్మల్నిగా తల్లిదండ్రులుగా గుర్తించనే లే. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే బిడ్డలాగా వాళ్ళ భవిష్యత్తు ఏందా అని ఆలోచించి మాకు 5 లక్షలు ఆయన ఒక్కడే ఇచ్చింది. పిల్లల చదువులకు కూడా ఆయన కేటాయించి బిడ్డకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఏం చేసుకుంటారో అనే ఆలోచనతో ఒక తండ్రి స్థానంలో నిలబడ్డట్టు ఆయన చేశాడు. అది మాత్రం ఇంకా కొరవ ప్రభుత్వం అంతా ఇచ్చింది. ఇంకా మొత్తం ప్రతి రూపాయి ఆ అమ్మాయికి, మనకేం సంబంధం లేదు నాయన. అది ఉండే వాస్తవం. అది మాకుండేది ఇప్పుడు ఇల్లు నాయన, మేము ఉండడానికి ఇల్లు. ఆ డబ్బులు చెప్పాం కదా. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏం పెద్ద సహకరించడం అలా మరీ చనిపోయిన పండుగలు ఉంటాయి అంతే. ఆరోగ్యం బాగాలేదు. అంటే కొడుకు పోయినప్పటి నుంచి బాగా దిగులు పడిపోయింది. అది అంతకుముందు బాగానే ఉన్నాడు సార్. అబ్బాయి చనిపోయారు అని చెప్పినప్పుడు ఆయనకి అసలు మైండ్ షాక్లో ఉండిపోయాడు. మీకు ఎప్పుడు తెలిసింది? మాకు అసలు తీసుకొచ్చిన ఇంకా లోపలికి తీసుకొస్తారు 10 నిమిషాల ముందు చెప్పారు. అక్కడి నుంచి ఆ గేట్ కాడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేదానికి. అప్పుడు దాకా మాకు తెలియదు నాయన. అసలు ఇటు జనాలు మొత్తం చూసి మీరేమనుకుంటున్నారు? అస్సలు తెలియదు మాకు. అసలు పిల్లలు వచ్చారే కానీ పిల్లలు వచ్చారు ఎందుకు వచ్చారమ్మా అని నన్ను ఆడపిల్లలు వచ్చారు. ముందు పెద్దమ్మాయి వచ్చింది. ఏమ్మా మీ అత్తగారింటికి పోకుండా ఇక్కడికి వచ్చావన్నా. అమ్మ 12 వచ్చేలే అని అన్నది. నాకు అసలు ఒక్కరు ఎవరు చెప్పలా. మళ్ళా చిన్న పాప వచ్చింది. అమ్మా నువ్వు సెలవులు లేవంటివే, నేను రానంటివే. అయితే సింగరాయకొండ పోవడానికి వచ్చావా? అమ్మాయిని సింగరాయకొండ ఇచ్చాము. సింగరాయకొండ పోవడానికి వచ్చావా అన్న. లేదమ్మా పోతాను ఇప్పుడు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఈ షాకులో ఉండిపోయి నాకు వాళ్ళు ఏం చెప్పేది కూడా నాకు అర్థం కావడంలా. వాళ్ళు తలుపేసుకునేది, బయటికి వెళ్ళేది, మాట్లాడుకునేది, అక్క చెల్లెళ్ళు అల్లుళ్ళు మాట్లాడుకునేది. వాళ్ళు మామూలుగా లోపలికి వచ్చేస్తున్నారు. నాకు అసలు తెలియనేలే. అందులో టీవీ కూడా కనెక్షన్ తీసేశారు మాకు, మా ఇద్దరికి తెలియకుండా తీసేసేటప్పటికి ఇంక టీవీ కూడా పెట్టలేదు కదా. మాకు అర్థం కాలే. వాళ్ళు చెప్పేంతవరకు అసలు బాబుని ఈడకి తీసుకొచ్చేటప్పుడు తెలిసింది. ఆ షాక్లో ఉండిపోయాడు ఆయన. ఇంకా అప్పటి నుంచి ఆయనకి అందులో హార్ట్ పేషెంట్ కదా. ఇప్పుడు నేనన్నా అయితే ఒకరు తట్టుకోగలిగా. బాగలేకపోయినా కాసేపు ఏడ్చినా నేనైనా కొంచెం రికవర్ కాగలిగాను. కానీ ఆయన మాత్రం హార్ట్ పేషెంట్ అయ్యి కోలుకోలేక ఇప్పటికి కూడా మనం చెప్పే మాట కూడా సరిగ్గా అర్థం కావడం అలా ఇప్పటికి కూడా ఆ షాక్లోనే ఉండిపోయాడు. నాకు మాత్రం నైట్ పూట మాత్రం కంపల్సరీగా అట్టే ఉన్నాను. ఆయన ఎట్టున్నాడు నైట్ మాత్రం అట్టే ఉండా, పొగులు మాత్రం అట్లా ఆయన కోసం. ఇంకా నేను కూడా మూలపడితే ఎట్టా ఆయన భవిష్యత్తు ఆయన్ని చూసే దేవుడా అని అట్టా లేచి తిరుగుతాము. ఏడాది ఎప్పుడు చేశారు? ఈ రోజుకి 1 year. 12వ తేదమ్మా, ఏప్రిల్ 12 అయింది. 12 చేసాము కార్యక్రమం. అంటే సాతాన్ ఆయన పిలిస్తే ఆయన అయ్యవారు ఏమన్నాడంటే, నేను అట్నే నువ్వు అడిగిన మాట అడిగా. సరే 22 కదా బాబు చనిపోయింది, అప్పుడు కదా సంవత్సరికం చెయ్యాలా అని అడిగితే అట్లా కాదమ్మా, తిథి ప్రకారం చెయ్యాలి. తిథి ప్రకారం అంటే 12వ తేదీ ఆదివారం వచ్చింది అని ముందే వారం ముందే పిలిపించాము. ఆయన అన్ని పట్టి అన్ని రాసిచ్చిపోతే అవును మళ్ళీ ఆ కార్యక్రమానికి పిల్లలు వచ్చి అన్ని దగ్గరుండి అన్ని చేసి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీరు ధైర్యంగా ఉండండి. కొడుకు లేని దిగులు ఉంటది ఏ తల్లిదండ్రులకైనా. ధైర్యంగా ఉండి దేవుడు
తీసుకొని వెళ్తా ఉంటాడు, వెనక ముందు వెళ్తా ఉంటారు అందరూ. ఆయన మాత్రం ఈయన కోలుకోలేకపోతున్నాడు. నేనన్నా ఏడ్చి కాసేపు అట్టా ఇట్టే ఉండగలుగుతుందా కానీ ఆయన్ని చూసుకోవాలి అని. ఆయన మాత్రం అసలు అదేలో ఉండదు. చూడు ఇప్పుడు మనం మాట్లాడుతున్నా కానీ ఆయన అదే ఇది ప్రస్తుతము అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, మొత్తం ఉన్న ఆ కొడుకు బిడ్డ లేకపోయినా ఆ బిడ్డ లేని ఎంత ఉన్నా కారణంగా కానీ వాళ్ళు ఆవేదనతో ఉంటున్నారు. ప్రస్తుతము బిడ్డ గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళు కళ్ళతో కన్నీళ్లు పెడుతూ వృద్ధ తల్లిదండ్రులు అయితే ఏడవని రోజు లేదు, కంటి నిండా నిద్ర లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే కొడుకున్నప్పుడు కనీసం నెలకు ఒక్కసారి వచ్చి చేసి తమ ఆరోగ్యాల గురించి చేసి ఆసుపత్రులకు తీసుకుపోయి వైద్య పరీక్షలు చేయించేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటూ కూడా ఆ వృద్ధ తల్లిదండ్రులు అయితే కంటతడి పెడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్ RTV కావిలి నుంచి.